పార్ట్ 1లో మనం అసలు భారతదేశం తన జాతీయ చిహ్నాలను ఎలా ఎంపిక చేస్తుంది అనే విషయాలతో పాటు మన నేషనల్ ట్రీ, నేషనల్ ఫ్లవర్, నేషనల్ యానిమల్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఇంకొన్ని నేషనల్ సింబల్స్ గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. మన నేషనల్ బర్డ్ నెమలి. నెమలి శాంతియుతమైన పక్షి. ఇది ఇతర జంతువులను వేటాడదు, శుద్ధతకి సంకేతం. ఇది పంటలకు హాని చేసే పురుగులను తింటుంది, వ్యవసాయానికి సహాయపడుతుంది. వర్షం వస్తే మెల్లగా అందమైన రంగులతో ఉన్న రెక్కలు విప్పి నృత్యం చేస్తుంది. దీని ప్రాముఖ్యత వల్ల నెమలిని జాతీయ పక్షిగా 1963లో ఎంచుకున్నారు. మన నేషనల్ ఫ్రూట్ మామిడి పండు. 5000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉన్న పండు మామిడి. మన దేశంలో చాలా రకాల మామిడి పండ్లు ఉంటాయి. కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ గా పేరుగాంచిన మామిడి రుచిలో మాత్రమే కాదు, భారతీయ సంప్రదాయాల్లోనూ ప్రాముఖ్యం కలిగి ఉంది. హిందూమతంలో మామిడి ఆకులను శుభకార్యాలకు ఉపయోగిస్తారు. అందుకే దీనిని నేషనల్ ఫ్రూట్గా 1950లో గుర్తించారు. నేషనల్ రివర్ గంగా. హిమాలయాల నుంచి బయలుదేరి బంగాళాఖాతంలో కలుస్తుంది. భారతదేశంలో 40% మంది ప్రజలు గంగా నదిపై ఆధారపడతారు. గంగా తీరాల్లో పండ్ల తోటలు, పచ్చని పొలాలు చాలా ఎక్కువగా ఉంటాయి. గంగలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. మన దేశానికి పవిత్రమైన గంగా నది స్వచ్ఛత, ఆధ్యాత్మికతకు చిహ్నం. అందుకే దీనిని నేషనల్ రివర్గా 2008లో గుర్తించారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ కోల్కతా. మన దేశంలోనే ఇది అతి పెద్ద లైబ్రరీ. భారతీయ సాహిత్య, విజ్ఞాన సంపదను భవిష్యత్ తరాల కోసం భద్రపరిచే విజ్ఞాన భాండారం. ఇక్కడ లక్షల కొద్దీ పుస్తకాలు ఉన్నాయి. అందుకే దీనిని నేషనల్ లైబ్రరీగా 1953లో గుర్తించారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ DYK This.